శ్రీకృష్ణుడు కన్నీరు కార్చిన సందర్భాలేంటి పెద్దబాయ్? తల్లిదండ్రులను విడిచి ద్వారకకు బయలుదేరే సమయంలో ద్రౌపది వస్త్రపహరణం జరిగినప్పుడు ఎందుకని? తల్లిదండ్రులకు విలువ ఇవ్వని వారు, స్త్రీని గౌరవించిన వారు సర్వనాశనం అవుతారని ఈ రెండు డైలాగ్స్ అర్థం. భార్యను బాధ పెట్టు. లేడీస్ సున్నిత మనస్కులు. భార్యను బాధ పెడితే ఆమె తిరిగి 10 రెట్లు మనల్ని బాధ పెడుతుంది. ఆ బాధను మగోళ్ళు తట్టుకోవడం కష్టం. యువత శ్రమిస్తే సాధించలేంది. అయితే ఆ యువతను ముందుకు నడిపే నాయకత్వం కావాలి. పెద్దబాయ్, మీకు విషయం చెప్తా చూడండి. పల్లెల్లో యువశక్తిని ఉపయోగించుకోగలిగితే సస్యశ్యామల భారతానికి తిరిగే లేదు. జీవితాంతం సంపాదన పెరిగితే ధనవంతుడు అవుతావు. వయసు పెరిగితే ముసలివాడవుతారు. మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతారు. ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడ తప్పక ఉంటుంది. జీవితం అనేది గమ్యం కాదు పెద్దబాయ్, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి ఒక అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం.